భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం గోవా. అలాగే జనాభా పరంగా చూసినట్లయితే భారతదేశంలో అతి చిన్న 4వ రాష్ట్రం. అలాగే ప్రపంచవ్యాప్తంగా అద్భుత బీచ్లకు నిలయం గోవా. కానీ కొన్ని దశాబ్దాల క్రితం గోవా ఒక వ్యాపార కేంద్రంగా కూడా విలసిల్లింది. మనం ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా అంటే భారతదేశంలో గోవా ఎప్పుడు భాగమైంది. 1947 సంవత్సరంలో భారతదేశంకు స్వాతంత్రం లభించినప్పటికీ గోవా మాత్రం ఇండియా కంట్రోల్లోకి రాలేదనేది నమ్మలేని నిజం. భారతదేశంను బ్రిటిష్ వారు సుమారు 200 సంవత్సరాలు పరిపాలించితే గోవా అనే చిన్న రాష్ట్రంను పోర్చుగీస్ వారు 450 సంవత్సరాలు పరిపాలించారు. బ్రిటిష్ వారు భారతదేశంను పరిపాలించినప్పటికీ గోవాను మాత్రం ఆక్రమించలేకపోయారు. ఎందుకంటే గోవా పూర్తిగా పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉండేది. అలాగే భారతదేశంకు స్వాతంత్రం వచ్చినప్పటికీ గోవా ఆక్రమించలేకపోయింది. తర్వాత పోర్చుగీస్ వారితో ఇండియా గోవా కోసం పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. మరి గోవా ఇండియాలో ఎప్పుడు కలిసిపోయింది? అసలు గోవా యొక్క చరిత్ర ఏమిటి? భారతదేశం మొత్తం 200 సంవత్సరాలు బ్రిటిష్ వారికి గులాంగిరిగా మారితే గోవా మాత్రం 400 సంవత్సరాలు పోర్చుగీస్ వారికి నానా చాకిరీ చేసింది. వాస్కో డి గామా గోవాకు చేరుకోకముందు బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఆదిల్ షా పరిపాలించాడు. ఆ తర్వాత 1498 సంవత్సరంలో వాస్కో డి గామా గోవాకి వచ్చాడు. అతను ఒక పోర్చుగీస్ నావికుడు. తర్వాత 1510లో వాస్కో డి గామా యూసఫ్ ఆదిల్ షాకు ఒక భీకరమైన యుద్ధం జరిగింది. అందులో యూసఫ్ ఆదిల్ షా ఓడిపోయాడు. అప్పుడు వెల్లా అనే ఒక ప్రాంతంలో పోర్చుగీస్ వారు స్థిరపడ్డారు. అప్పటి నుండి పోర్చుగీస్ వారు గోవాను క్రమక్రమంగా పూర్తిగా ఆక్రమించడం మొదలుపెట్టారు. 1510 సంవత్సరం నుండి దాదాపు 451 సంవత్సరాల పాటు గోవా మీద తమ అధికారంను చెలాయించారు. 1843 సంవత్సరం నుండి పోర్చుగీస్ వారు తమ రాజధానిని వెలగోవా నుండి పంజిన్ అనే ప్రదేశంకు గోవా రాజధాని మార్చడం జరిగింది. 18వ శతాబ్దం వచ్చే వరకు గోవాను పూర్తిగా పోర్చుగీస్ వారు ఆక్రమించారు. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమనగంటే బ్రిటిష్ వారి కంటే ముందే పోర్చుగీస్ వారు భారతదేశంను ఆక్రమించారని. 1947 సంవత్సరంలో భారతదేశంకు స్వాతంత్ర్యం వచ్చింది, కానీ గోవాకు మాత్రం రాలేదు. 1954 సంవత్సరం వరకు పాండిచ్చేరి ఫ్రెంచ్ కంట్రోల్లో ఉండింది. 1954 సంవత్సరం పాండిచ్చేరికి స్వాతంత్రం వచ్చింది. గోవాకు స్వాతంత్రం కావాలని అనేక ధర్నాలు, బంద్లు జరిగాయి. రామ్ మనోహర్ లోహియా గోవాకు స్వాతంత్రం తీసుకొస్తానని శపథం చేశారు. అప్పుడు రామ్ మనోహర్ లోహియాను గోవా రైల్వే స్టేషన్లో పోర్చుగీస్ సైనికులు అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు గాంధీ గారు లోహియాకు మద్దతుగా బంద్కు పిలుపును ఇవ్వడం జరిగింది. గోవాకు స్వాతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో కొంతమంది ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమే ఆజాద్ గోమంతక్ దళ్. గోమంతక్ అనేది గోవా ఓల్డ్ నేమ్. ఈ కూటమిలోని కొంతమందిని ఆఫ్రికాలోని అంగోలా జైలుకి పంపించారు పోర్చుగీస్ ఆర్మీ. కొన్ని సంఘటనలు, ఆందోళనలు, హింసాకాండలు జరిగాక పోర్చుగీస్ వారు భయపడలేదు. అప్పుడు భారత తాత్కాలిక రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్ మరియు భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 30,000 సైన్యంతో పోర్చుగీస్ వారికి విరుద్ధంగా ఒక మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మిషన్ పేరే ఆపరేషన్ విజయ్. ఆ ఆపరేషన్లో భారత సైన్యం విజయం సాధించింది. అప్పుడు పోర్చుగీసు జనరల్ భారత సైన్యం ముందు లొంగిపోయారు. చివరగా 1961 డిసెంబర్ 19న గోవాకు స్వాతంత్ర్యం సిద్ధించింది. అప్పటి నుండి గోవా ప్రజలు డిసెంబర్ 19 రోజున గోవా లిబరేషన్ డే జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.